పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా మారుతోంది. దిగ్గజ కంపెనీలు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. కొన్ని కంపెనీలను ఆహ్వానించేందుకు నేతలు విదేశీ పర్యటనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సూపర్ సక్సెస్ అయింది. వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తూ ప్రస్తుతం కెనడా టూర్లో ఉన్నారు. లోకేష్ భేటీ అయిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన జరిపారు. 4 రోజులు ఆయన అమెరికాలో ఉన్నారు. పెట్టుబడులకు ఆయన పునాదులు వేశారని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో జెట్ ల్యాగ్ ను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి రాత్రి దాకా దిగ్గజ కంపెనీల సీఈఓలతో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు జరిపి ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు లోకేష్ ప్రయత్నించారు. అమెరికా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం అంత సులభం కాదు. మన దగ్గర అవకాశాలను సమర్థంగా వివరించగలగాలి. లోకేష్ ఆ విషయంలో విజయం సాధించారని చెప్పొచ్చు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో లోకేష్ పర్యటనతో పెట్టుబడులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ప్రముఖ పెట్టుబడి సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్, గ్లోబల్ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వా నుండి చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, అలాగే ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మ్యాట్లతో కూడిన సమావేశాలు కీలకంగా నిలిచాయి. ఏపీ ఐటీ రంగ సామర్థ్యం, మౌలిక వసతులు, నైపుణ్యవంతులైన మానవ వనరులు, కొత్తగా అమలు చేస్తున్న విధానాల గురించి లోకేష్ వారికి సమగ్రంగా వివరించారు. విశాఖపట్నాన్ని ఐటీ డేటా హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే అక్కడ క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో అనేక కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయని, ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. విశాఖ దేశంలోనే వేగంగా ఎదుగుతున్న టెక్ డెస్టినేషన్ అవుతోందన్నారు. వచ్చే 4 ఏళ్లలో ఇది అంతర్జాతీయ స్థాయి డేటా, డిజిటల్ సర్వీసెస్ హబ్ అవుతుందని లోకేష్ అమెరికా పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయాలని సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్ డిజైన్, డ్రోన్స్ వంటి అధునాతన రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నదని వివరించారు. ముఖ్యంగా విశాఖ, బెంగళూరు, హైదరాబాద్ టెక్ ట్రయాంగిల్ వ్యూహాత్మకంగా ఏపీకి అనుకూలంగా ఉందని తెలిపారు. ఏపీలోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలనే దానిపై పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరణించారు. ఏపీలో అనుభవం, దార్శనికత కలిగిన సమర్థ నాయకత్వం ఉందని, ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ వద్ద ఉందని వివరించారు. లోకేష్ తన అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షించారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. So what other states cannot deliver and what we deliver is speed and on a consistent basis. So we track each and every MOU that we do. There's a proper rigorous process around it. Abhishek and his colleague Saikal both had that initiative. Everything is tracked, ensure that the ground there is a smooth journey together. Our investments over a certain number get a WhatsApp group and I'm on the group and I follow up on things. So I'm on close to about 30 groups. And we have a mechanism to follow. And there are a lot of Indian business houses which are diversified. They invest across sectors. ఇక లోకేష్ పిలుపుకు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. సజన్ రాజ్గ్రూప్ ఎంఓయూ మేరకు 24 నెలల్లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రాజ్పురి తెలిపారు. అది పూర్తయితే 10,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తోందని, సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. పెట్టుబడుల చర్చలతో పాటు లోకేష్ పర్యటనలో ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ రంగం కూడా ప్రధానాంశంగా నిలిచింది. ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ హెడ్ జాసన్ విల్ మ్యాట్తో విద్యార్థుల డిజిటల్ స్కిల్లింగ్, కోర్సు మాడ్యూల్స్, టెక్ ట్రైనింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంల గురించి మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తు పరిశ్రమలకు తగ్గ నైపుణ్యాలు ఇవ్వడం తమ లక్ష్యమని, గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యాలు మరింత పెంచుతామని ఆయన అన్నారు.